హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది స్వీట్. ఈ రెసిపీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా మరియు టేస్టీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకోండి. ఇందులో 1 కప్పు పెరుగును యాడ్ చేసుకొని దీన్నైతే మంచిగా కలుపుకోండి. అదేవిధంగా ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పెరుగులో షుగర్ మొత్తం కలిసేలాగా మంచిగా కలపండి. ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలపండి. ఇవి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకోండి. మనం పెరుగు ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకోండి. వేసుకొని మొత్తం దీన్నైతే కలుపుకోండి. నేను ఈ రవ్వనైతే వేయించలేదు, మీరు కావాలంటే వేయించుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి. ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అదేవిధంగా 1/2 కప్పు వరకు బెల్లంని కూడా వేసుకోండి. వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా బెల్లం కరిగేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి మెల్లమెల్లగా కలర్ అయితే చేంజ్ అవుతుంది బెల్లం కరుగుకుంటూ. ఈ బెల్లం కూడా మొత్తం కరిగే వరకు మనము ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకైతే మొత్తం ఈ విధంగా కరిగితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి అయితే మంచిగా కలపండి. కలిపి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచుకొని దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని అయితే చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా అయితే ముద్దగా ఫామ్ కావాలన్నమాట. ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలంటే అదే సైజులో అయితే చేసుకోండి. మీరు వేసుకునే గ్లాస్ సైజుని బట్టి చూసుకొని చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూడండి, మనకు రవ్వ మరియు పెరుగు చాలా చక్కగా కలిసిపోయి మనకు ఈ విధంగా ఫామ్ అయింది. నేనైతే వీటి కోసం చిన్న గ్లాసెస్ని అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజు ఇవి కూడా తీసుకోవచ్చు. ముందుగా గ్లాస్కి నెయ్యి లేదా ఆయిల్ని అయితే అప్లై చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే అందులో వేసుకోండి. మరీ నిండుగా కాకుండా కొంచెము గ్యాప్ అయితే వదులుకొని వేసుకోండి. అన్నిట్లో కూడా వేసుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా ఈ విధంగా మధ్యలో వచ్చే విధంగా అయితే పెట్టుకోండి. చూడండి, మనకి కరెక్ట్గా మధ్యలో వచ్చే విధంగా ఈ విధంగా అయితే పెట్టుకోండి. అన్నీ సేమ్ ఈ విధంగానే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఈ గ్లాసెస్ని అయితే అందులో పెట్టుకోండి. మీరు కావాలంటే ఏదైనా ఒక మందపాటి పాత్రను తీసుకొని అందులో వాటర్ని కూడా యాడ్ చేసుకొని అందులో గ్లాసెస్ని కూడా పెట్టుకోవచ్చు. మనకి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక టూత్ పిక్ను తీసుకొని ఈ విధంగా మనకి గుచ్చితే ఎలాంటి తడి లేకుండా చాలా బాగా వచ్చింది కదా. సో అట్లా వస్తే మనకైతే కరెక్ట్గా ఉడికినట్టు ఇవి. 10 మినిట్స్ తర్వాత ఈ గ్లాసెస్ని అయితే తీసి అప్పుడే దీన్ని తీయకుండా ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని వాటి ఎడ్జెస్ని చాక్తోని ఈ విధంగా అనుకొని మనకైతే చూడండి గ్లాస్ని అయితే ఈ విధంగా బోర్లు ఇచ్చి అనుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ స్వీట్. చాలా చాలా సింపుల్గా ఉంది కదండి. సో
వీటినైతే ఈ విధంగా వేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. మీకు నచ్చినట్టుగా చిన్న చిన్న స్లైసెస్గానైతే కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా హెల్తీ కూడా స్వీట్. అదేవిధంగా చాలా ఈజీ ప్రాసెస్. ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా చాలా ఈజీగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా స్వీట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.